పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. పేద ప్రజలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల అభ్యున్నతే తమ లక్ష్యమని మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు. హామీలపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించడం లేదన్నారు. ఆగస్టు 13న హైదరాబాద్లో మహాగర్జన నిర్వహిస్తున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తామంటున్నారు. ఎజెండాగా పార్టీలు తీసుకోవో, ఎవరి సమస్యల మీద దృష్టి పెట్టవో అట్లాంటి పేద వర్గాల సమస్యల ప్రధానమే మా ఎజెండాగా మారుతుంది. అందువల్ల తక్షణం ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగులు, వృద్ధుల, వితంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జనను నిర్వహించబోతున్నాం. పెన్షన్ హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికైనా పెంచుతావా లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్తావా అనే విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తేల్చుకోవడం కోసమే హైదరాబాదులో మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జన ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటామనే విషయం కూడా స్పష్టం చేస్తూ మా భవిష్యత్తు ప్రయాణం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మా భవిష్యత్ ప్రయాణం సామాజిక న్యాయం అనే ఎజెండాగా ఉంటుంది. ఆర్థిక అసమానతల నిర్మూలనగా ఉంటుంది. సాంఘిక వ్యవస్థ నిర్మూలనగా ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే మహానుభావుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అసమానతలు అయితే ఉండద్దని దేశంలో కోరుకున్నాడు. ఆర్థిక, సాంఘిక, సామాజిక న్యాయాన్ని ఏదైతే అందరికి దక్కాలని కోరుకున్నాడో ఆ కోరుకున్న కళలు ఇంతవరకు నెరవేరలేదు. ఆ నెరవేర్చే దిశగా మా ప్రయాణం భవిష్యత్తులో కొనసాగిస్తాం. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. అందుకు అనుగుణంగా మా పోరాటాలను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు.